సాయిబాబా టెంపుల్ మరియు జమ్మి హనుమాన్ టెంపుల్లో అందజేయడం జరిగింది. హై స్కూల్ సెక్షన్లో ఉన్నత విద్యలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అనే ఉద్దేశంతో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రోహిత్ నిర్వహిస్తూ మనకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి 14th జనవరి నాడు మన ఈ రామ్నగర్లో ముగ్గుల పోటీలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి రామ్నగర్లోనే మన ఒక సభ ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్గా 1000 రూపీస్, ఫస్ట్ ప్రైజ్గా 2000, సెకండ్ ప్రైజ్గా 1000, థర్డ్ ప్రైజ్గా 500 రూపీస్తో పాటు 45 కన్సలేషన్ బహుమతులు కూడా మన ఈ రోటరీ హ్యాండ్స్ వారి యొక్క చేతుల మీదుగానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 26 జనవరి, అదేవిధంగా 31st జనవరి నాడు పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పటిలాగానే రోటరీ ఇంటర్నేషనల్లోనే ప్రతిష్టాత్మక ఘట్టం కాబట్టి పల్స్ పోలియో డేని మన ఎప్పటిలాగానే గీతాభవన్ పక్కన ఆర్మూర్ న్యూ బస్ స్టాండ్లో ఛాయా గోవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా 26 నాడు ఫిబ్రవరి 26 నాడు నేను చదువుకున్న పాఠశాల, అదేవిధంగా నా రోటరీ మిత్రులు కూడా 16 నాడు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్లో 26 నాడు కాగానే మరి ఈ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ నుంచి కూడా మరి మాకు కూడా పని తెలిస్తే బాగుంటుంది అనగానే నా సహధర్మచారిని చదువుకున్న స్కూల్ కాబట్టి అక్కడ కూడా 2 బిరువాలు ఉచితంగా మా క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ 2 కార్యక్రమాలకు కూడా చెందిన ఆర్మూర్లో ఎవ్వరూ చేయని విధంగా 73 మంది మహిళలను మన రోడ్డు క్లబ్ ఆర్మూర్ ద్వారా సన్మానించడం జరిగింది. పూలు, పళ్ళు, మొమెంటో జ్ఞాపకతో చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఇది ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే జాతీయ న్యూస్ ఛానల్స్ అయినటువంటి టీవీ9 రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్లబ్లకు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే మా ఈ ఆర్మూర్ క్లబ్కు 5 ఆక్సిజన్ స్ట్రెచర్ బెడ్లు రావడం జరిగింది. ఈ స్ట్రెచర్ బెడ్లని మనం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వివిధ పూర్ ఫ్యామిలీస్కి నాన్ నోటరియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుండి పర్సన్ మామిడాల శ్రీనివాస్ గారు మన క్లబ్కు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ 20,000 రూపాయలతో మనము కరోనా వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు కిరాణా సామాన్లు 20 కుటుంబాలకు కిరాణా సామాన్లు మరియు అదేవిధంగా వారికి వెజిటేబుల్స్ కూడా పట్టణ ప్రాంతం అంతా తిరుగుతూ కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమౌంట్ డొనేట్ చేసిన మామిడాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డులో డ్యూటీ చేసేటువంటి ఎప్పుడైతే మనం స్ట్రెచర్ పెట్టించినామో అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది మధ్యాహ్న భోజనానికి చాలా ఇబ్బంది గురవుతున్నాం. మేము ఇంటికి వెళ్ళి మధ్యాహ్న భోజనం చూసి రావాలి అంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ చేసుకొని సాల్వ్ చేసుకొని రావాలంటే టైం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అంటే ఇమీడియట్లీగా మనము వారికి ఈ ఆర్మూర్ అందజేయడం జరిగింది. ఈ 10,000 నగదును డొనేట్ చేసిన వారు స్కాలర్ స్కూల్ తాళ్ళ వేణు, కాంగ్రెస్ సత్యనారాయణ, కాంగ్రెస్ గంగాధర్, భార్గవి గంగుల వేణు మరియు కోడసింగర్ గారు. వీరు ఈ 5 మెంబర్స్ యొక్క ఆర్థిక సహాయంతో మేము ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనానికి అందజేయడం జరిగింది. అదేవిధంగా జూన్ 6 నాడు ఈ ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న ఒక గుడివారి ఫ్యామిలీ, ఒక ఆంధ్ర ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, 4 మెంబర్స్ అందరూ కూడా గుడివారి. అయితే ఈ గుడివార ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతున్నది, వాళ్ళు ఉపాధి కోల్పోయారు అని చెప్పేసి మనకు తెలియగానే మరి మా యొక్క మిత్రుడు మిషన్ భగీరథ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఏఈ గజ్వేలైనటువంటి శ్రీ నందాల రవికుమార్ గారి యొక్క ఆర్థిక సహాయంతో రూపాయలు 6,000 వాళ్ళ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ప్రైవేటు పాఠశాల
మరియు ఈ మధ్యనే ఆ అటెండర్కి ప్రమాదవశాత్తు కాళ్ళు విరిగిపోయి మంచానికి పరిమితం అవ్వడంతో మరియు మా నాన్ నోటరియన్స్ మా మిత్రులైనటువంటి హెచ్జి అరవింద్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ మరియు మహమ్మద్ రఫీ ఆర్మో ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ ఇంజనీరింగ్ కంపెనీ, వెంకటరమణ ఇండస్ట్రీ రైస్ డిపోర్ట్ ఆర్మూర్. ఈ కార్యక్రమంలో మన ఆర్మూర్ క్లబ్ ద్వారా 25,000 రూపాయలు, అదేవిధంగా మన డిసి హనుమంత్ రెడ్డి గారు 55,300 రూపాయలు కలిపి మొత్తము ప్రతి ఒక్క సభ్యుడి పేరు మీద ఈఆర్పీవైని మన రోటరీ ఫౌండేషన్కు చెల్లించడం జరిగింది. దీనికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ఐపీడీజీ ఎంవి హనుమంత్ రెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 38 ఆరోగ్య కేంద్రాలలో కావాల్సినటువంటి వైద్య పరికరాలు మరియు ఫర్నిచర్ని అందజేయడం జరిగింది. ఇది చాలా మన రోడ్డు చరిత్రలోనే ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమం. 3.5 lakhs ఎట్ ఏ టైం 1 డేలో మనము ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలకు వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహించి ఈ సంవత్సర కాలాన్ని విజయవంతం చేసేటువంటి మా యొక్క మిత్రులు, రోటరీ సభ్యులు, నాన్ రోటరీ సభ్యులు మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున కావాలి, ఖచ్చిత మంచినీళ్ళు కావాలని చెప్పి అడిగినప్పుడు అన్నగారికి ఫోన్ చేస్తే అన్నగారు వెంటనే స్పందించి జూబ్లీస్ క్లబ్ తోటి వాళ్ళ సహకారంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన 1,80,000 రూపాయల ప్రాజెక్టును ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఆర్మూర్ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి సిద్ధులగుట్టకు ఇవ్వడం జరిగింది. వారికి గవర్నర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అందరం కూడా చెప్పలతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 2020-21 లోపల అధ్యక్షులు ప్రవీణ్ పవార్ గారికి సహకరించినటువంటి కొద్దిమంది సభ్యులను ప్రవీణ్ పవార్ గారు ఇప్పుడు తర్వాత కాంతి గంగారెడ్డి గారు డిస్ట్రిక్ట్ ట్రెజరర్ 2020-21 రాష్ట్ర డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అయినటువంటి కాంతి గంగారెడ్డి గారు కూడా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇటు కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీద జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఈనాటి ముఖ్య అతిథి తర్వాత వైస్ ప్రెసిడెంట్ దాసరి సునీల్ కుమార్ గారిని ఇచ్చేసి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్ దాసరి సునీల్ కుమార్ గారు. తర్వాత గారిని ఇచ్చేసి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రొటేరియన్ లోకల విజయసారథి గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్, ఫాస్ట్ రీజనల్ సెక్రటరీ తెలంగాణ గారిని కూడా వేదికపైకి వచ్చేసి ఇటు సన్మానం. అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ రొటేరియన్ స్పీకర్ పుష్పకర్రావు గారిని కూడా సన్మానాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. గారిని కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా తొందరగా ప్లీజ్. దామోదర్ గారు అలాగే 2020-21లో ప్రవీణ్ పవార్కి సహకరించినటువంటి కొద్దిమంది రొటేరియన్ను సన్మానించుకుంటూ గోనె దామోదర్ గారు, తర్వాత గాంధీ సత్యం గారిని కూడా వచ్చేసి ఇట్టి సన్మానాన్ని అనుకూలంగా కోరుతా ఉన్నాం. తొందరగా రావాలి. ఆ తర్వాత గోనె శ్రీధర్ గారు,
ఇది ఇప్పుడే వచ్చేసినటువంటి తాళ్ళ గారిని కూడా వచ్చేసి ఇది సన్మానాన్ని అనుకోవాల్సిందా కోరుతా ఉన్నాం. తర్వాత కాందేశ్ గంగాధర్ గారు, కాంగ్రెస్ గంగాధర్ గారు రిటైర్ కాంగ్రెస్ గంగాధర్ గారు వచ్చేసి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. 20,000 రూపాయలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ రాజేశ్వర్ గారికి సన్మానం అందుకోరుతున్నాం. అలాగే ప్రవీణ్ పవన్ గారికి 2020-21 లోపల మొత్తం ఆయన పదవీ కాలం లోపల వెన్నంటే ఉండి సహకరించినటువంటి వాసును కూడా విజయపంలో చూస్తున్నటువంటి వాసుకు అభినందన తెలియజేస్తున్నాం ఆర్మూర్ తరఫున. ఇకపోతే ఈనాటి ముఖ్య ఘట్టం కాసేపట్లో ప్రారంభమవుతుంది. గారిని సాధారణంగా వేదికపైగా అందరినీ కూడా చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాశపల్లి రాజేంద్ర రెడ్డి గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తాం. ఇప్పుడు వేదికపై ఆహ్వానిస్తాం అన్న. ఫస్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పేరున మా రిటైర్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి గారికి, అలాగే 2020-21 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించుకున్నటువంటి మన ఆనిముత్యం రిటైర్డ్ నల్ల వెంకట హనుమంతరెడ్డి గారికి, ఈ కాలానికి అసిస్టెంట్ గవర్నర్గా ఉన్న రజత్ గారికి 2020-21 సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని తన బాధ్యతలను సురేష్కు అప్పచెప్తున్న ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్, శంకర్, ప్రసాద్ గారులకు అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్, పాస్ట్ సెక్రటరీస్ మరియు సురేష్ బంధుమిత్రులకు, అలాగే నిజామాబాద్ రోడ్ క్లబ్ ఆఫ్ జెమ్స్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2021-22 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఉన్న మంచిరాజ్ సురేష్ కుమార్కి అభినందన తెలియజేస్తూ వీరు శ్రీమతి నాగమణి సుదర్శన్ గారులకు 3/8/1976లో జన్మించారు. వీరు ఎంకామ్, బీపీఈ, అలాగే ప్రస్తుతం పీపీగా మెడిటేషన్స్ పడగల్ వెలుగులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరికి 2 సంతానం, లలిత్ చంద్ర, ఋషి చంద్ర. అలాగే జాతీయ స్థాయి ఆటల పోటీలలో వీరు 2011 సంవత్సరంలో అవార్డు అందుకున్నారు. 2017-18లో రోటరీ సెక్రటరీగా ప్రస్తుతం మన ముందున్న మారాగంగారెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అలాగే వారి వేవా సంస్థలో ఆర్మూర్ మండలంకు డివిజన్కు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. రాబోయే కాలానికి వారి పీరియడ్లో ఆర్మూర్ ప్రాంతంలో మరిన్ని సేవలు చేస్తూ రోటరీని మరింత ప్రచారంలోకి తేవలసిందిగా సేవలు అందించగలుగుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్మూర్ నూతన వారిని సభకు పరిచయం చేయాల్సిందిగా చెల్మెల రాజేంద్ర గారిని, పాస్ట్ ప్రెసిడెంట్ రిటైర్డ్ చెల్మెల రాజేంద్ర గారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఇటీఎం రామప్రసాద్ గారి బయోడేటా చదివే అవకాశం నాకు కల్పించారు. రాజేశ్వర్ శోభారాణి గారుల ఏకైక పుత్రుడైనటువంటి ఇటీఎం రామప్రసాద్ గారు 16/8/1977 సంవత్సరంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు చదివారు. వీరు వృత్తిరీత్యా రియాల్టర్ మరియు బిల్డర్గా ఆర్మూర్లో కొనసాగుతున్నారు. శ్రీమతి మమతాతో వీరి వివాహం 25/2/2007 సంవత్సరంలో జరిగింది. వీరికి 2 సంతానం, కుమారుడు రామ్ చరణ్ మరియు కుమార్తె లక్ష్మీ ప్రసన్న. 2016 సంవత్సరంలో వీరు రోటరీలో చేరడం జరిగింది. 2017 సంవత్సరంలో కోశాధికారిగా వారి సేవల్ని రోటరీకి అందించారు. ఈ సంవత్సరం రోటరీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక మున్ముందు రోటరీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి
ఎన్నో ఉత్తమమైన సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లెఫ్టినెంట్ ఎన్వి హనుమంతరెడ్డి గారిని కోరుతాము. Thank you very much. Congratulations to Suresh, Ramprasad and Sridhar. Praveen? Hearty congratulations, Suresh. ఇప్పుడు it's privilege to administer the oath. President, I do solemnly pledge that I will faithfully execute the office of President of Rotary Club of Armor, and that I will, to the best of my ability, support the district governor and Rotary International, and that I will uphold the constitution and bylaws of this club. And hearty congratulations to you. Yes, hearty congratulations. Thank you very much, Praveen Garu, for your excellent work this year. ఇప్పుడు ఇప్పుడు ప్రవీణ్ పవార్ గారు సురేష్ గారిని ప్రెసిడెంట్ సీట్లో కూర్చోబెట్టారు. శంకర్ గారు సెక్రటరీ గారిని సెక్రటరీ సీట్లో కూర్చోబెట్టారు. ప్రసాద్ శ్రీధర్ గారు ట్రెజరర్. Hearty congratulations and thank you very much for giving the opportunity to administer the oath. Thank you. కార్యదర్శి శంకర్ గారికి, రామప్రసాద్ గారు, నూతన కార్యదర్శి గోనె శ్రీధర్ గారు మొమెంటో ప్రదానం చేస్తారు.
గిరీష్ కుమార్ గారు సెక్రటరీ నిజామాబాద్ జిల్లా, కె సృజన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ప్రొడ్యూబాబు నిజామాబాద్ జిల్లా, దళిత్ ఇక్కడ తర్వాత నందు పవార్, అలాగే కోట నరేష్, నందు పవార్ కోట నరేష్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ బై ఐపీడీజీ రొటేరియన్ ఎన్వి హనుమంత్ రెడ్డి గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక్కొక్కరిని పేరుతో జరుగుతుంది. తొందరగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 22-23 బండారి ప్రసాద్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్ అయినటువంటి ఆర్సీ. ఈనాటి సాయంకాల సమావేశం 2021-22 సంవత్సరానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులు, మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి అన్న గారు, మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఐపీడీజీ ఎన్వి హనుమంత్ రెడ్డి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏసీపీ ఆర్మూర్ వి రఘు గారు, ఇండక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ సింగ్ ఠాకూర్ గారు, మరియు పాస్ట్ ప్రెసిడెంట్స్, రోటరీ మిత్రులు, మరియు 2020-21 సంవత్సరాన్ని ముగించుకున్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు, మరియు నా తోటి స్నేహితులకు మరియు ప్రియ బంధువులందరికీ కూడా ఈ సాయంకాల సమావేశ నమస్సుమాంజాలు తెలియజేస్తూ, రోటరీలో సేవ చేయడం అనేది ఒక గొప్ప వరంగా భావించి ఈ రోటరీలో చేరకముందు నేను నాన్ రోటరీగా కూడా ఎన్నో యాక్టివిటీస్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క యాక్టివిటీస్ని చేయాలనే ఉద్దేశం సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే 2014 సంవత్సరంలో రోటరీ క్లబ్లో జాయిన్ కావడం కూడా జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ప్రెసిడెంట్లకు అప్పటి నుంచి నేను సహకరిస్తూ 2017-18 సంవత్సరంలో 2017-18 సంవత్సరంలో సెక్రటరీగా నన్ను మారగంగారెడ్డి అన్న గారు నియమించుకున్నందుకు ఈ సభకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే అన్ని కార్యక్రమాలంటే రోటరీ ద్వారా చేసే కార్యక్రమాలను ముఖ్యంగా పేద ప్రజలకు మరియు స్కూల్ పిల్లలకు చేయడం చాలా, ఎందుకంటే నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఈ సంవత్సరానికి గాను అధ్యక్షులుగా ప్రోత్సహిస్తున్నటువంటి ఎన్వి హనుమంత్ రెడ్డి అన్న గారు మరియు మారగంగారెడ్డి అన్న గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ మరియు ఇతర రోటరీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో 2021-22 సంవత్సరంలో అందరి సహాయ సహకారాలతోటి మంచి సేవా కార్యక్రమాలు రోటరీ ద్వారా నిర్వహిస్తానని పేద ప్రజలకు మరియు విద్యాపరంగా కూడా పిల్లలకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పచ్చదనం, పరిశుభ్రత, ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో కార్యక్రమాలు, మంచి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నది. ప్రతి ఇంటికి 6 చెట్లు పెట్టాలనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో కూడా మేము రోటరీ క్లబ్ ద్వారా ఈ పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారా కూడా మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ముందుకు వెళ్తామని, రోటరీ క్లబ్ ద్వారా మరెన్నో సేవలు చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తానని, మరియు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకొని
మరియు మా యొక్క సతీమణి యొక్క సహకారం కూడా తీసుకొని రోటరీ ద్వారా మంచి సేవలు తీస్తానని మరిన్ని కార్యక్రమాల్లో కూడా మంచి కార్యక్రమాలు పాల్గొని మా కార్యదర్శి మా కోశాధికారి యొక్క సహకారాలు ఇళ్ళవేళ్ళ తీసుకొని ముందుకెళ్ళి ఈ యొక్క 2021-22 సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీ సహకారాలు తీసుకొని ముందుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్ ప్రెసిడెంట్ సార్. ఇప్పుడు తన యొక్క ఇయర్ మొత్తం థ్యాంక్ యూ. రోజుకి ఒక ఫార్మర్ రోటరీ సభ్యులమైన మీ పేర్లు చెప్పండి. మా వృత్తి ధర్మమును పవిత్రమైనదిగా భావించుచు దానిని గౌరవప్రదముగా కాపాడుకొనుచు ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలనే ధ్యేయంతో నిష్కలంక సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గముగా భావించుచు మా వృత్తి ధర్మాలతో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టుకు కంకణబద్ధులమై ముందుకు సాగిపోగలమని ప్రమాణము చేయుచున్నాము. రోటరీ ప్రపంచానికి స్వాగతం. చైర్మన్గా ఎలెక్ట్ కాబడిన ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన రోటేరియన్ పాస్ట్ ప్రెసిడెంట్ మారా గంగారెడ్డి గారికి, అలాగే రోటరీ ఇంటర్నేషనల్ ఒక పెద్దన్నగా బహుకరించిన, ఎప్పుడు నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఆయనను చూస్తేనే మనము ఏదో చేయాలి, ఏదో మనం ఉరకాలి, ఏదో ఒక పని చేయాలి, ఏదో కంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి అనే భావన మనలో ఆటోమేటిక్గా కల్పించే నాయకుడు తాజా మాజీ గవర్నర్ ఎన్వి హనుమంత్ రెడ్డి గారికి, అవుట్ గోయింగ్ టీమ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్, సెక్రటరీ ట్రెజరర్ అండ్ ఇన్కమింగ్ టీమ్ సురేష్ కుమార్, రామ్ ప్రసాద్ అండ్ శ్రీధర్, and my dear fellow Rotarians, guests, very good evening to you all. నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్మూర్ క్లబ్కి ముందుగా ధన్యవాదాలు. అసిస్టెంట్ గవర్నర్ అంటే ఒక క్లబ్ ప్రెసిడెంట్కు డిస్ట్రిక్ట్ గవర్నర్కు అనుసంధానకర్తగా బ్రిడ్జ్గా ఉంటాడు. దాన్ని మీరు ఎంత వాడుకోవాలంటే అంత వాడుకోవచ్చు. ఎనీ టైం ఐ విల్ బి అవైలబుల్. ఎంత చక్కగా ప్లాన్ చేసినారు సురేష్ కుమార్ గారు. టోటల్ 12 months అంటే ఏ కార్యక్రమానైనా ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్. అంటే ఆయనకు ప్రతిరోజు ప్లాన్ ఇది గుర్తుంటుంది, ఇది చేయాలి అని చెప్పేసి. వెల్ డన్ ప్రెసిడెంట్ గారు, వన్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. ఇందులో మంచి మంచి కార్యక్రమాలు అన్నీ మీరు ఇంక్లూడ్ చేసినారు, చాలా బాగుంది, నీట్గా లామినేట్ చేసినారు. అలాగే మీ కార్యక్రమాలు కూడా ముందు ముందు ఉంటాయని ఆశిస్తూ నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్మూర్ క్లబ్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Outgoing President, Trailblazer President Praveen Pawar, Secretary V. Shankar, Treasurer Prasad, Pandari Prasad, incoming
President Suresh Kumar, Secretary E. Ram Prasad, Treasurer G. Sridhar. నేటి ముఖ్య అతిథి నా ప్రియ స్నేహితుడు మార్క్వెట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ చైర్మన్ అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ సింగ్, ఆల్ Nizamabad Rotary Club of Nizamabad President and team, Rotary Club of Gems Nizamabad President and team, Rotary Club of Armoor Adarsh President and team, past presidents, secretaries, total BOD team, Mariyu Rotary families, Pura Pramukulu, అతిథులు, మనం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేసే పాత్రికే కలంవీరులకు ప్రతి ఒక్కరికి నా హార్దిక శుభాకాంక్షలు. మరి ఈరోజు నేను ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్గా మీ ముందర ఉన్నాను అంటే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ లేనిదే మరి నాకు ఈ పదవి లేదు. కాబట్టి మీ అందరికీ టోటల్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రతి ఒక్క సభ్యుడికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ క్లబ్కు మరి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు నాకు అవకాశం కల్పించారు సేవ చేయడానికి. మరి దీన్ని ఉపయోగించి మరి డీజీగా మీ అందరూ తలకాయలు ఎత్తుకునే విధంగానే నేను పనిచేశాను తప్ప నేను తలకాయలు తెచ్చుకునే విధంగా నేను చేయలేదు. ఇకపోతే రోటరీ గురించి చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 220 పైచిలకు దేశాల్లో 535 జిల్లాల్లో 38,000 పైచిలకు క్లబ్ల ద్వారా 12 లక్షల పైచిలకు సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా సేవ చేయడం జరుగుతుంది. 7 ప్రధానమైన అంశాల ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా మనం పనిచేయడం జరుగుతుంది. ఈ 7 ప్రధాన అంశాలు ఏంటి అంటే, మొదటిది టీంకు ధన్యవాదములు. ఇన్కమింగ్ టీం మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఒక మంచి అవకాశాన్ని మీ ఫెలో రోటరీగా ఉన్న నేను గత సంవత్సరం ఈ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కావడం, ఈరోజు మీ అందరి సమక్షంలో మీ ముఖ్య అతిథిగా ఇక్కడ ఉండటం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రోటరీ అంటేనే నేను ఏ జాబ్లోకి వెళ్ళినా ఆ జాబ్ను పూర్తి అకలింపు చేసుకొని దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. రోటరీ ఇంటర్నేషనల్ ఒక బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ఈ సంవత్సరం తీసుకుంది. బహుశా అదే కావచ్చు ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సర్వ్ టు చేంజ్ లైఫ్స్ అంటే జీవితాలు మార్చే విధంగా సర్వీస్ చేయండి అని. చాలా గొప్ప వండర్ఫుల్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ ఇది. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనందరికీ. ఎందుకంటే రోటరీ క్లబ్ ద్వారా మనము ప్రజలలో సేవ చేయడానికి మనం బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ క్రమంలో